తెలంగాణ కాషాయ దళానికి నూతన దళపతి ఎన్నికకు అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. కొత్త అధ్యక్షుడు ఎవరనేది బీజేపీలోనే గాక ఇతర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. యువ రక్తానికి అవకాశం ఇవ్వాలన్న అధిష్టానం పెద్దల ఆలోచనతో తెలంగాణ నేతలు ఎవరికి వారు ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సీనియర్ ఎంపీ పార్టీ సారథి రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హిందుత్వ ఎజెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చెలరేగిపోయే ఆ నాయకుడికే పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఎవరా యంగ్ అండ్ డైనమిక్ లీడర్? హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో విజయంతో తెలంగాణ బీజేపీలో సైతం కొత్త జోష్ నెలకొంది. రోజురోజుకు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడుకుతుండడంతో కమలం పార్టీ అధిష్టానం స్టేట్లో పటిష్టం అవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ చీఫ్గా గతంలో చేసిన వారు కాకుండా ఈసారి కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆ వరుసలో ఎవరుంటారనే టాక్ బలంగా ముందుకొస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో జాతీయ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో మాదిరి పొరపాట్లు తనకుండా ఉండాలని పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ పార్టీ అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం అగ్రెసివ్గా ఉంటూ ఇందూరు పార్లమెంటు సభ్యుడిగా 2 సార్లు అరవింద్ విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. పార్టీలో చేరిన నాటి నుంచే హిందుత్వ ఎజెండా, మోడీ విధానాలను ప్రచారం చేయడంలో ధర్మపురి అరవింద్ సక్సెస్ అయ్యారు. మరోవైపు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఇటు చిన్నారుల సంక్షేమం కోసం అటు పార్టీ కేడర్కు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి అరవింద్ కేడర్లో ఉత్సాహం తీసుకురావడంతో పాటు ముఖ్య నేతలను సమన్వయం చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. గత బీఆర్ఎస్కు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో విశ్వాసం కల్పించే విషయంలోనూ ముందు వరుసలో అరవింద్ ఉండడం విశేషంగా పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కేంద్ర నాయకత్వం అభిప్రాయ సేకరణ ఇప్పటికే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరిలో లేదా కొత్త ఏడాది మొదటి వారంలో కొత్త అధ్యక్షుని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్రంలో బీజేపీ దూకుడు మరింత పెంచుతుందని, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్నవారిపై బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ను ప్రయోగించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. గతంలో అనేక కారణాల వల్ల అలాంటి ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదని, కానీ నూతన అధ్యక్ష బాధ్యతలు అప్పగించాక చేరికల్లో ఖచ్చితంగా పురోగతి ఉంటుంది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ పాలు కదుపుతూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తెలంగాణ ఎంపీలతో ఇప్పటికే ఢిల్లీలో పార్టీ పెద్దలు భారీ కార్యాచరణ రూపొందించినట్లుగా తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోగా పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతాయని, ఈ సందర్భంగా వారికి అగ్రనాయకత్వం సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. మొత్తానికి బీజేపీకి ఉత్తర తెలంగాణ నుంచి 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఉత్తర తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తే క్యాడర్ మరింత బలోపేతం కావడంతో పాటు నూతన ఉత్తేజం వస్తుందని అంటున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉండగా కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో ఇందూరు ఎంపీ అరవింద్ ధర్మపురికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారట. అరవింద్ పార్టీ చీఫ్ అయితే దూకుడుగా వ్యవహరించడంతో పాటు హిందుత్వ ఎజెండాతో వెళ్తారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, గత బీఆర్ఎస్ హయాంపై ఎదురుదాడి చేయాలంటే అరవింద్ వంటి దూకుడు ప్రదర్శించే నేత అవసరమనే చర్చ జరుగుతోంది. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్న నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేయడాన్ని పార్టీ కేడర్ గుర్తు చేస్తున్నారు. అలాంటి మనోభావాలే ఇప్పుడు అరవింద్కు ప్లస్ పాయింట్గా మారతాయనే అభిప్రాయం కేడర్లో కూడా వ్యక్తమవుతోంది. ఎంపీ అరవింద్తో పాటు పాలమూరు ఎంపీ డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మరో 2 నేతలు సైతం ఎవరికి వారు కాషా పార్టీ చీఫ్ పోస్టు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే
కేంద్ర నాయకత్వంతో ఇప్పటికే సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే తత్వం, దూకుడుగా వివరించే ఎంపీ అరవింద్ లాంటి వ్యక్తి అయితే స్టేట్ ప్రెసిడెంట్గా బాగుంటుందనే చర్చ అన్ని స్థాయిల కేడర్లోనూ జోరుగా సాగుతుందంట. ఈ క్రమంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.